టీసీఎస్‌కి సంబంధించిన నిదాకా వివాదం మీడియా, సోషల్ మీడియాలో విస్తృత చర్చకి దారితీసింది. మొదట లైంగిక వేధింపులు, మత మార్పిడి ఆరోపణలతో కథనాలు ప్రసారమైనాయి. కానీ విచారణలో ఆధారరహితమని బయటపడింది. వ్యక్తిగత గొడవ వివాదానికి కారణమని తేలింది. సరైన ఆధారాలు లేకుండానే ఒక యువతిని మాస్టర్ మైండ్ కార్పొరేట్ జిహాద్‌గా చూపించడం మీడియా బాధ్యత మీద ప్రశ్నలు లేవనెత్తింది. విచారణ పూర్తి కాకముందే తీర్పులు ఇవ్వడం ప్రమాదకర ధోరణిగా మారిందని అంటున్నారు. ఇది టీసీఎస్ ఘటన. బీజేపీ దాని బ్రోకర్ మీడియా సృష్టించిన ఒక కట్టు కథ. ఇంతకీ ఇది ఏ బ్రోకర్లు చెప్పారు అంటే, యాంటీ హిందూ, యాంటీ ఇండియా, ప్రో పాకిస్తాన్, ప్రో వామపక్ష భావజాలిక మీడియాలు సృష్టించిన కథ. అక్కడ వాళ్ళు అరెస్ట్ చేసిన వాళ్ళు పిచ్చోళ్ళ. నిదా ఖాన్ హెచ్ఆర్ మేనేజరా కాదా అన్నటువంటిది డిజిగ్నేషన్తో సంబంధం లేదు. 8 మంది ఆడపిల్లలు, వాళ్ళు ఆడపిల్లలు కదా, ముస్లిం ఆడపిల్ల, ఒక్క అమ్మాయి ఆడపిల్ల, టీమ్ హెడ్, లేదా వీళ్ళందరికీ వేరే అబ్బాయిల్ని పరిచయం చేసి వాళ్ళతో ఇంటిమసీని పెంచిన అమ్మాయి. ఒక పక్క తెలుగు భాషలో చెప్పంటే బ్రోకర్ పనిచేసింది. ఆ బ్రోకర్ పనిచేసిన అమ్మాయి మీద ఉన్నటువంటి ప్రేమ, జాలి, ఆప్యాయత బాధితులైన ఈ ఆడపిల్లల పట్లేదు. వీళ్ళు హిందూ ఆడపిల్లలు కాబట్టి వీళ్ళ పట్ల ఉండదు. వీళ్ళనే కొలటలుగా చూపిస్తారు. ఆ కొలటని వెనకేసుకొచ్చేటటువంటి బేసిక్గా అది వ్యక్తిగత గొడవే అయితే టీసీఎస్ చెప్పుకునేది కదా. అయినా అసలు దాంట్లో సమస్య ఒకటే. ఇవాళ రోజున కార్పొరేట్ సంస్థలలో ఇట్లాగా మతం మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయా లేదా? ఇదంతా కావాలని సృష్టించేటటువంటి పెయిడ్ మీడియా. ఈ మాట అనేవాడు ఏ పెయిడ్ గాడు? ఇలాంటి వీడియోలు చేసేవాడు ఏ పెయిడ్ గాడు? అక్కడ చట్ట ప్రకారమైనటువంటి యాక్షన్ నడుస్తున్నది. అనేక చోట్ల మత మార్పిడి ఉదంతాలు పబ్లిక్గా కనబడుతున్నాయి. అనేక మంది ఆడపిల్లలు మతం మార్చబడుతున్నారు అకస్మాత్తుగా. అదేమంటే మా అబ్బాయి గొప్పోడు. ఏం గొప్పోడు? పాకిస్తాన్ అద్భుతంగా చేశాడా? ఆఫ్ఘనిస్తాన్ అద్భుతంగా చేశాడా? లేకపోతే లెబనాన్ లాగా తయారు చేస్తాడా? ఏ దేశాన్ని చూపెట్టి నువ్వు గొప్ప దేశం అని చెప్తావు? ఏ దేశంలో ఆడపిల్లకి సరైనటువంటి రక్షణ కల్పించినటువంటిది ఉంది? అక్కడెక్కడా లేనిది ఇక్కడ వీళ్ళకి రక్షణ కల్పిస్తారు అంటే ఏంటి? హిందువుల కుటుంబంలో ఉన్నటువంటి ఆడపిల్ల ఎదిరించాలి తల్లిదండ్రుల్ని, అప్పుడు గొప్పది. ఇక్కడ వచ్చేటప్పటికి మూసుకు కూర్చుని ఉండాలి, అప్పుడు బాధ్యత కలిగింది. ఇదేమన్నా నేర్పే వామపక్ష హిందూ వ్యతిరేక భావజాల మనస్తత్వంతో కూడినటువంటి జర్నలిజం?